సో సో ఇవాళ మ్యాగీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఆబ్వియస్లీ అందరికి వస్తుంది. సో మ్యాగీ 2 minutes అని చూపిస్తాను, కానీ 2 minutesలో అయిపోదు మ్యాగీ. అది బాయిల్ అయ్యి మనం మసాలా వేసి అదంతా మంచిగా పట్టిన తర్వాత అవుతుంది. అది నాకు ఒక 15 minutes పడుతుంది అదంతా అయ్యేసరికి. సో కొత్త ప్యాక్ ఓపెన్ చేస్తున్నాను. నాకు ఇది చాలా ఇష్టం. కమాన్ లెట్స్ ట్రై నౌ. సిజర్ అయితే తెచ్చేసాను. సో నేను చూపించే ట్రిక్లో చేస్తే నార్మల్గానే చేస్తారు, కానీ ఇప్పుడు నేను చూపించే ట్రిక్లో చేస్తే మీకు కొంచెం పిల్లలు చేసుకున్నా కానీ కొంచెం బాగుంటుంది అనమాట. నేనైతే ఇలాగే ట్రై చేస్తాను. నేను ఎప్పుడు ఇంట్లో చేస్తాను, ట్రై చేస్తాను కాబట్టి ఎప్పుడు ఇంట్లో చేస్తాను. సో ఇలా తీసి పక్కన పెట్టేసుకోవాలి. సో దీన్ని అయితే ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఈ మ్యాగీ ఇప్పి ఉంది కదా, సో ఈ ఇప్పిని దీంట్లో పెట్టేసుకున్నాం. ఓకే, ఇంట్లో పెట్టేసుకున్నాం. ఒక్క నిమిషం వేసి ఏం లేట్లే. అండ్ ఇంట్లో మసాలా ఎక్కడ పెట్టి ఉంది, మసాలా కింద పెట్టాడు కదా ఇక్కడ. టూనా అంటే 4 ఉన్నాయి. ఇది ప్యాక్ ఆఫ్ 4 అనమాట. నాకు ఇది ఎంత పడిందంటే 21 రూపీస్, 120 60 రూపీస్ పడ్డది నాకు ఇది. సో మిగతావన్నీ ఫ్రై చేసి పెట్టేసుకుంటున్నా. సో దీని ఒక్కటి తీసుకుంటున్నా. సో తయారీ విధానం చూసేద్దాం. సో ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని, నాకు క్లియర్గా కనిపించాలమ్మా అంటే క్లియర్గా కనిపించేటట్టు నేను సెట్ చేస్తాను. ఒక బౌల్లో ఒక గ్లాస్లో 1.5 కప్ ఆఫ్ గ్లాస్లో మనం వాటర్ తీసుకోవాలి. సో గైస్, సో బౌల్స్ అయితే ఇవి కాదు. సో ఇందాక అంటే నేను ఎప్పుడు మ్యాగీ చేసుకుంటుంటాను కదా, సో అప్పుడు ఒక బౌలు. సో దీంట్లో నేను చేస్తా. దీంట్లో ఏమున్నాయంటే గోరంటాకు అన్నమాట. సో దీని అంతా తీసి పెట్టేసుకుంటాను. అప్పటి నుండి 1/2 hour ఒక 15 minutes అని ఎతికింటా. సో ఇంకా ఆ తర్వాత సరే ఇక్కడ ఉందా అనేసి ఒక 2 bowls తెచ్చి దీన్ని అంతా దీంట్లో సెక్యూర్ చేస్తున్నా. బికాజ్ గోరెంటాక్ని మనం వేరే బౌల్లో పెట్టలేము కదా. ఒకటి ప్లాస్టిక్ ఉంది, ఒకటి నార్మల్ ఉంది. మీకు కావాలంటే పంపిస్తా గోరెంటాకు. కమెంట్ చేయండి. నాకు ఎక్కువ లైక్స్ వస్తే నేను పంపిస్తా ఈ వీడియోకి. కొంతమంది పిల్లలకి ఎక్కువగా ఉంటుంది కదా. సో మమ్మీ నిద్రపోతున్నా అనేసి చేస్తున్నా గైస్. ఇది అతుక్కుపోయింది కదా. సో నేనైతే ఇప్పుడు వాష్ చేద్దాం అనుకుంటున్నా. సో మళ్ళీ వాష్. సో నేనైతే తెచ్చేసిన. నేను దీంతో వాష్ చేస్తాను గైస్. మీకు వినిపిస్తుంది నా వాయిస్? ఆబ్వియస్లీ వినిపిస్తుంది. ఎడిటింగ్ చేసేటప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తాం కాబట్టి. సో ఫస్ట్ దీంట్లో మంచినీళ్ళు కలుపుకోవాలి. సో కొన్ని మంచినీళ్ళు వేసుకుంటా. సో ఇదేంటి అంటే ఒక పక్క ఫోమ్ ఉంటుంది, ఇంకొక పక్క ఇలా ఉంటుంది అనమాట రఫ్గా. ఫోమ్ వల్ల ఏంటంటే సోప్ని ఎక్కువగా లోపల దాకా అబ్జర్వ్ చేసుకొని మనకు ఎక్కువగా సోప్ అనేది ఇస్తుంది. సో నేను డిషెస్ని క్లీన్ చేస్తున్నా. ఎందుకు క్లీన్ చేస్తున్నా అంటే నా దగ్గర బౌల్ లేదు. సో మమ్మీని అడిగినా మమ్మీ చేసి ఇచ్చేది. బట్ ఇప్పుడు మమ్మీ పండుకుంది కాబట్టి లేపలేం కదా. సో లేపితే మళ్ళీ మమ్మీ నిద్రపోవడం కష్టము. సో రిలాక్స్ అవుతుంది అన్నమాట. బాగా ప్రాక్టీస్డ్గా ఉన్నట్టున్నావు కదా అంటే ప్రాక్టీస్గా బొక్క. మమ్మీ చేసేటప్పుడు చూడమా అందరి పిల్లలకి వస్తుంది అనమాట.
ఎవరో రేర్గా అందరికి వచ్చి ఉంటుంది. ఐ థింక్ అందరికి వచ్చి ఉంటుంది. సో ఇవన్నీ ఇప్పుడు వాటర్లో తడిపాను కదా, అయినా కానీ ఫోమ్ వస్తుంది. ఇవన్నీ ఇలా ఫోమ్ వస్తే మనము ఎన్నిసార్లు అయినా నీట్గా డిషెస్ని వాష్ చేసుకోవచ్చు. సో నాకు అప్పుడప్పుడు బోర్ కొట్టినప్పుడు డిషెస్ వాష్ చేస్తుంటా. బోర్ కొట్టి నైట్ ఉన్నా కానీ వాష్ చేస్తుంటా. బోర్ కొడితే రీల్స్ చేయొచ్చుగా అంటే రీల్స్ చేసి బోర్ కొడితే మ్యాగీ చూపిస్తానుకుంటే ఏంటి ఇక్కడ చేస్తున్నాను, ఏంటి ఇవి చేస్తుందంటే తప్పదండి. ఇంకా మనకి దీన్ని ఇక్కడ పెట్టేస్తే సెట్ అయిపోతుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఇది ఉంది కదా, ఇది ఇంకా ఫోమ్ వస్తూనే ఉంది. ఎంత వాష్ చేయాలో దీన్ని. బయట అయితే ఫుల్గా వర్షం పడుతుంది. వాళ్ళ స్విమ్మింగ్కి వెళ్తానో లేదో తెలియదు. జూన్ 1 అయితే పోయినా కానీ ఆ రోజు 45 మినిట్సే చేసా. నార్మల్గా 15 మినిట్స్ చేస్తాము, కానీ ఎందుకో తెలియదు. ఇలా మనం ఒక 5-6 టైమ్స్ ఇలా పిండితే మనకి వెళ్ళిపోతుంది అనమాట. అయిపోయింది. గైస్ వీడియో అయిపోయింది అనుకోవద్దు. సో చిన్నపిల్లలు ఎవరైనా సింపుల్గా చేసుకోవచ్చు దీన్ని. సో బౌల్ మనం ఇందుకు వాష్ చేసుకున్నాం కదా, సో దాంట్లో ఫస్ట్ ఇలా మనం ఇందుకు పెట్టుకున్న వాటర్ వేసుకోవాలి. అండ్ ఇంకొక హాఫ్ గ్లాసు, నాకు కొంచెం గట్టిగా ఉంటే చాలా ఇష్టం అనమాట. ఇక్కడ తిన్నంత పడింది చేసుకున్నాం. డన్. సో 1.5 గ్లాస్ అయితే వేసేసాం కదా. సో ఇప్పుడు దీన్ని పెట్టేసుకుందాం అక్కడ. సో నేను ఎందుకు దగ్గరగా పెట్టట్లే అంటే మీకు క్లియర్గా కనిపిస్తుంది. విత్ మొబైల్ దగ్గర పెట్టకూడదు కదా. సో ఇప్పుడు నేను చూపించే విధంగా మీరు కనుక మ్యాగీ చేస్తారనుకోండి, ఇప్పి చేస్తారనుకోండి, సో దీన్ని మనం డైరెక్ట్గా వేసేస్తుంటాము, కానీ అట్లా వేయద్దండి. ఓకేనా? ఫస్ట్ మనం బాయిల్ చేసేసుకుందాము, అందులో మనం చేసేసుకోవచ్చు. పెట్టేసా? కనిపిస్తుందా? యప్, కనిపిస్తుంది. అండ్ కొంచెం స్పీడ్గా పెడితే మనం చేసుకోలేం కదా ఏమి పనులు. దెన్ వాటర్ అయితే బాయిల్కి పెట్టేసాం. సో ఫినిష్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని మనము హాఫ్ ఇలా చుంచుకోవాలన్నమాట. చుంచుకున్న తర్వాత దీన్ని ఇంకొక హాఫ్ మనం వడలు ఎలా వేస్తామో అలా చేసుకోవాలి. మనం వడలు చేస్తాం కదా, వడలు కానివ్వండి, బోండాలు కానివ్వండి, ఏమైనా చేస్తుంటాం కదా. మనం అంటే మనం కాదు, మన పేరెంట్స్ చేస్తుంటారు కదా. సో వాళ్ళు ఎలా వేస్తారు అనేది మనకి క్లియర్గా వస్తుంది. సో కొంతమందికి లైక్ ఎట్లా తినబుద్ధి అవుతుందో ఇలానే డైరెక్ట్గా తినేస్తారనమాట. నాకైతే అలా తినబుద్ధి కాదు. సో ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసుకున్నాము, మనం అంతా తీసుకున్నాం కదా. అండ్ ఇప్పుడు ఈ ప్యాకెట్ కట్ చేసి పెట్టేస్తా. సో నేను ఇక్కడ ఒక బౌల్ పెట్టుకుంటా అనమాట, ఏదైనా వేస్టేజ్ పడేయడానికి. సో అది ఫాస్ట్గా బాయిల్ అవుతుంది. సో బాయిల్ అయిందో లేదో మనం ఎలా తెలుసుకోవాలి అంటే ఇప్పుడు చూపిస్తాం. మన దగ్గర ఇది ఉంటుంది కదా స్పూన్. సో దీన్ని ఇట్లా తీసుకొని ఫస్ట్ బౌల్ హీట్ ఎక్కిందా లేదా చూసుకోవాలి. ఇలా వేసాం కదా, ఇప్పుడు సౌండ్ రావాలన్నమాట. సో నాకు ఎంతో ఇష్టమైన హిట్ 3 అయితే వచ్చేసింది అనమాట ఓటీటీలోకి. సో మీరు చూసిర్రా లేదా? సో వాటర్ అయితే బాయిల్ అయిపోతున్నాయి, చూపిస్తాను మీకు. ఇదిగోండి వాటర్ అయితే బాయిల్ అయిపోతున్నాయి. అండ్ మనం ఇక్కడ పక్కన కూడా చేసి పెట్టేసుకున్నాం.
చూసారు కదా మంచిగా బాయిల్ అయిపోయినాయి. ఇంకా మనం వేసేసుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టేసి ఇది ఉంది కదా, సో దీన్ని మెల్లగా డ్రాప్ చేసుకోవాలి. సో జాగ్రత్తగా ఆయిల్ కారలేండి. సో ఇవన్నీ చిన్నగానే పెట్టుకోండి, ఎందుకంటే పెద్దగా పెడితే మనకి లాంగ్ లాంగ్ వస్తాయి. మీకు లాంగ్గా కావాలంటే లాంగ్గా చేసుకోండి. సూపర్ కదా. సో దీనిపైన స్ప్రింకిల్ లాగా చేసేసుకోండి. చూపిస్తా దాంట్లో కమా ఇదిగోండి. సో దీన్ని మనం ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇదిగోండి బాయిల్ అయితే అయిపోతుంది. సో మళ్ళీ ఇక్కడ ఫోన్ స్టాండ్ మీద పెట్టాలంటే ఒక పెద్ద తంట. సింపుల్ అయిపోయింది. సో మనము లేట్ చేయకుండా దీన్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. సో మనం ఇప్పుడు దీన్ని ఏమాత్రం లేట్ చేయకుండా ఇది మెత్తగా అయ్యేలోపే మనం దీన్ని ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోవాలి. అప్పుడు రెండు వైపులా బాగా కుక్ అయ్యి మనకి లాంగ్ నూడిల్స్ వస్తుంది. నాకు అంత లాంగ్గా ఉంటే నచ్చదు, డైరెక్ట్గా తినేయాలి అట్లాగా ఉంటుంది అనమాట. సో నాకు కొంచెం గట్టిగా ఉంటే బాగా నచ్చుతుంది. సో దీన్ని కుక్ అవ్వనిద్దాం. సో దానికంటే ముందు నా స్విమ్మింగ్ అయితే సూపర్గా జరుగుతుంది అనమాట. సో నాకు ఒక భయం ఏంటంటే, ఇప్పుడు ఇదే స్విమ్మింగ్ పూల్ అనుకోండి, ఇక్కడంతా స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇదే మా ఇల్లే స్విమ్మింగ్ పూల్, మా కిచెనే స్విమ్మింగ్ పూల్ అనమాట. సో ఇక్కడ నేను నిల్చొని ఉన్నాను, స్విమ్మింగ్ పూల్లో నిల్చొని ఉన్నాను అనమాట. ముక్కు పోసుకొని లోపలికి వెళ్ళమంటున్నారు అనమాట, వాటర్ లోపలికి. బ్రీత్ అంటే మనం స్విమ్మింగ్ ఇలా కొట్టేటప్పుడు మనకి బ్రీత్ చేయాలి కదా, ఇలా అలా అనమాట. సో అందుకు అది నేర్పిస్తున్నాను. నాకేమో ఫుల్గా భయం వేస్తుంది. కుక్ అవుతుంది. ఐఎమ్ సో ఎగ్జైటెడ్ అనమాట, ఎందుకంటే నేను చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను అనమాట వీడియో తీద్దాం అనేసి, బట్ కుదరట్లే. సో ఫైనలీ ఆవిరి సెగ తగ్గుతుంది అనమాట. సో మనకి ఇలా వాటర్ ఇలా ఉండాలన్నమాట, క్లియర్ ఆఫ్ వాటర్. ఓ స్టాండ్ కింద పడిపోయింది. సో కుక్ అయినాయో లేదో. ఎస్, టొమాటో పాప్కార్న్ స్మెల్ వస్తుంది. సో తర్వాత ఇలా తీసుకొని దీని మీద ప్రెస్ చేస్తే మనకి కుక్ అయిందో లేదో తెలుస్తుంది. వన్స్ ఒక 70% కుక్ అయిన తర్వాత మనము వెంటనే వేసేసుకోవాలి. బికాజ్ మనం ఇది వేసినాక ఇది వాటర్లో అండ్ మ్యాగీలో ఇప్పీలో కలవాలి అని అంటే అదొక 30%లో మిక్స్ అయిపోతుంది. సో వాటర్ అయితే బాగానే బాయిల్ అయింది. ఇదిగోండి. సో హాఫ్ ఫ్లేమ్లో పెట్టుకోవాలి. సో అదే మిక్స్ అవుతుంది, నేను చెప్తాను. సూపర్ ఉందన్నమాట. యాక్చువల్గా వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకున్నా, బట్ క్లియర్గా రాదు అనేసి, బట్ ఇస్తాను నేను ఇప్పుడు కూడా అయినా. సో కొంచెం మిక్స్ అయిపోయింది, ఇంకా అది కొంచెం ఎక్కువగా ఉంది. సో కొంచెం అది ఎక్కువగా ఉంది కాబట్టి మిక్స్ కావడానికి టైం పడుతుంది. సో ఇక్కడ నేను మిక్స్ చేసేస్తున్నా.
గాయస్ ఇప్పుడు చూడండి, తీసుకున్నా కదా. సో నాకు ఇలా మధ్యలో ఇలా తీసుకొని భలే ఉంటుంది అనమాట. ఈ వీడియో ఎంతసేపు ఉంటుందో నాకే తెలీదు, గంటలు గంటలు తీసేస్తున్నా వీడియోని. సూపర్ టేస్టీ ఉంటుంది అనమాట. ఇట్లా ఉత్తగా తీసుకొని తాగండి. సో బాగుంది, బట్ అయిపోయాక మనం మళ్ళీ నేనే కడగాలన్నమాట. దీన్ని మన వల్ల అయ్యేటట్లేదే కడగడం మళ్ళీ. సో ఇప్పుడు మసి బట్ట ఉంటుంది కదా, నీట్గా ఫోల్డ్ చూసుకోండి. నీట్గా ఫోల్డ్ చూసుకోండి. ఇలా పట్టుకొని ఉంది కదా, ఇంకా నీట్గా మిక్స్ చేస్తే సరిపోతుంది. సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది అన్నమాట. గైస్ ఫైనల్గా మన మ్యాగీ అయితే రెడీ అయిపోయింది. సో ఎట్లా వస్తుందో అనుకున్నా, బాగానే వచ్చింది. నాకు అంత వాటరీ ఉంటే అంత నచ్చదు. సో మనం ఇందాక తుంచి వేసాం కదా, ఆయన కానీ చూడండి ఎంత లాంగ్ నూడిల్స్ ఇదిగోండి ఇట్లా వస్తుంది అనమాట. తుంచి వేసుకుంటే నాకు అట్లాగా ఇష్టం కాబట్టి అట్లాగా వేసుకున్నా. ఆఫ్ చేసేసుకున్నాం. బాగుంది. నాకు ఏదైనా తినాలంటే ఒక రైస్ తప్ప ఏది తినాలన్నా కానీ హాట్గా, ఇంకా మిల్క్ బాగుంటుంది. వచ్చేయండి, ఇంకా అయిపోయింది ఇది. ఇంకా మొబైల్ స్టాండ్ ఇక్కడ పెట్టు. సో చాక్ కోసం ఏం లేదులేండి గైస్, ఆ బౌల్ లేదు, ఈ బౌల్లో వేసుకుంటున్నా. ఫోక్ అయితే పెట్టేసుకున్నా ఇక్కడ. సో నేను ఈ ఫోకు మసీబట్ట అండ్ అనదర్ మసీబట్ట. సో గైస్ అండ్ రెండు మసీబట్టల్ని ఫోల్డ్ చేసి పెట్టుకుంటున్నాను. మంచిది కదా. ఇది పట్టుకోవాలి. ఇది పట్టుకొని సో మెల్లగా దీన్ని డౌన్ చేసేసుకోవాలి. ఇట్లా మెల్లగా డౌన్ చేసేస్తే ఇలా చల్లగా వెదర్ అయితే ఉందన్నమాట. చల్లగా వెదర్ అయితే, వర్షం అయితే పడుతుంది. కానీ స్విమ్మింగ్కి ఎలా పోవాలో అర్థం కావట్లేదు. నాకేమో స్విమ్మింగ్ అంటే మహా ఇష్టము. మేమున్న పాత అపార్ట్మెంట్లో, అంటే మేము కొన్ని ఇయర్స్ ముందు, ఒక 3-4 ఇయర్స్ ముందు ఒక అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం అన్నమాట. ఎస్వి గ్రీన్ అనేసి, దీనికి ఎదురుగానే ఉంటుంది. అక్కడైతే మంచిగా స్విమ్మింగ్ పూల్ ఉండేది. ప్రతి సండే సమ్మర్ వచ్చినప్పుడు అయితే ప్రతి సండే ఓపెన్లో ఉంటుంది. సండే అని కాదు, మేము వెళ్ళేవాళ్ళం అనమాట. సండే నేను మా అక్క పోయేవాళ్ళము. మా అక్కతో పాటు మా మమ్మీ వచ్చేది. ఎందుకంటే వర్క్ బిజీ కదా, మమ్మీ కొంచెం వర్క్లో బిజీ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే మమ్మీనే వస్తుంది అనమాట, ఎందుకో తెలీదు. సో మళ్ళీ ఇప్పుడు దీన్ని వాష్ చేయాలంటే ఇంకా నా వల్ల అస్సలు కాదు.
ఏం చేస్తాం, ఇంకా వాష్ చేయాలి. మొబైల్ తీసి స్టాండ్ ఇక్కడ పెట్టి, ఇంకా మీకు తెలిసింది ఏదో తెస్తా. వస్తున్నా. సో మళ్ళీ దీంట్లో కొంచెం మంచినీళ్ళు పోసుకున్నాం, బికాజ్ ఐ లైక్ కదా. టైం ఎంత? ఓకే, ఇంకా సో టైం ఎంత అంటే 4:48. సో నాకు షాకింగ్గా ఉందన్నమాట. 4:17కి స్టార్ట్ చేశాను వీడియో. అవి టేక్స్ వచ్చి ఫస్ట్లో అయితే నాకు ఏమన్నా మాట్లాడేస్తుంటాను అన్నమాట. ఫస్ట్ టేక్ 1 అయితే క్విజ్ అని మాట్లాడినా, కానీ క్విజ్ ఏముండదు. సారీ. ఫస్ట్ చిన్న ప్లేట్ కడిగేద్దాము. దాంట్లో మనము ఈ జ్యూస్ వేసినాం కదా, దీన్ని కడిగేస్తాం ఫస్ట్. ఇప్పుడు దీన్ని ఏం కాదు. నా వల్ల అయిపోలేదు గైస్. నేను ఎంత వాష్ చేయాలో దీంతో కాదు, దీంతో. ఇప్పుడు దీంట్లో వాష్ చేసామంటే ఉంటుంది. ఇప్పుడు ఎట్లా పోగా నేను చూస్తాను, ఎందుకు పోగెందుకు. పోతున్నా. సో నేను పొద్దున్నే బాత్ చేసినప్పుడు అట్లా స్విమ్ డ్రెస్ వేసేసుకున్నా. ఇంకా అక్కడికి వెళ్ళాక నాకు టైం దొరకట్లేదు అనమాట. మేము వెళ్ళేదే 5:40 అట్లా పోతాము. నేను వెళ్ళేదే 5:40కి అట్లా వెళ్తాము. బట్ తొందరగా వెళ్తే మనకే మంచిది. సో ఇంకా వేడిగా ఇప్పుడు బయటికి వెళ్ళిపోదాం. ఎట్లుందో క్లైమేట్ చూపిస్తా. డోర్ కూడా మూసుకుంది నాన్న తట్టకదే. సో ఇప్పుడు ఈ మొబైల్ని పక్కన పెట్టేసి తీయాలా. చల్లగా ఎట్లా వస్తుంది చూడండి గాలి. రీల్స్ అయితే మస్తు వస్తున్నాయి. అప్పుడైతే నేను ఎట్లా అంటే నేనే కూలర్ పెట్టుకొని, అప్పుడు ఇక్కడికి వచ్చిన కొత్తలో, అంటే నంద్యాలకు వచ్చిన కొత్తలో కూలర్ కొనుక్కొని, అంటే అప్పుడు సమ్మర్లో మేము షిఫ్ట్ అయినాము. సో అప్పుడు ఏంటి అంటే ఏసీ ఫిట్ చేయించుకోనికి ఒక 5 days అట్లా టైం పట్టింది. ఎంత వేడి ఉంటుందంటే ఇంకా చాలా వేడి ఉంటుంది. సో అందుకనేసి ఇంకా కూలర్ కొన్నాము. సో ఆ కూలర్ ఇప్పుడు నాకు యూజ్ అవుతుందంటే ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం. సో మీరు ఎప్పుడైనా చాక్లెట్ మ్యాగీ ట్రై చేశారా? నేనైతే ట్రై చేద్దాం అనుకున్నా, కానీ డైరీ మిల్క్ దొరకట్లే. ఏందమ్మా వీడియో పోస్ట్ చేసినావు కదా అంటే
పోస్ట్ చేసిన, పోస్ట్ చేయలే అనుకుంటా కదా, పోస్ట్ చేయలే కదా, పోస్ట్ చేయలేదు, జస్ట్ వీడియో తీసా అంతే. వాయిస్ ఓవర్ ఇవ్వాలి దానికి. నేను ఎప్పుడు ఇట్లా డిలే చేసిండే వాయిస్ ఓవర్ అప్పటికప్పుడు ఇయ్యాను. నేను ఒక 5 hours 6 hours అయినాక ఇస్తాను, లేకపోతే అప్పుడు కూడా నాకు ఓపిక లేదంటే ఇంకా రేపిస్తాను అనమాట. అంతే అంతే, దాంట్లో ఏమి ఉండదు. వర్షం పడకూడదు దేవుడా ప్లీజ్. నేను స్విమ్మింగ్కి ఎట్టే పోవాలా? జుట్టు ఒకటి దీనికా పోతుంది. గాలికి ఫ్యాన్ కూడా తిరుగుతుంది. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, నాకు షీకి షీకి సాంగ్ బాగా నచ్చింది అనమాట. దానికే డ్యాన్స్ చేస్తున్నాను నేను ఎప్పుడు. కొత్త కొత్త స్టెప్స్ అన్ని, ఫుల్ సాంగ్కి కొత్త కొత్త స్టెప్స్ అన్ని చేస్తున్నా. సో అది రేపు పోస్ట్ చేస్తా, స్టే ట్యూన్ ఫర్ దాట్. అమ్మ మాకు నమ్మకం లేదు క్విజ్ డిలే చేసినట్టు డిలే చేస్తుంటే. నో వే. ప్రాక్టీస్ కూడా అయిపోయింది, వీడియో కూడా అయిపోయింది, రేపే పోస్ట్. అక్కడికి నూడిల్స్ కూడా ఎగురుతుంది వచ్చే గాలికి. గప్చుప్గా మూసుకొని తింటాం. నేనేం మాట్లాడను, తింటా.
ఎంత వేడిగా తినేస్తా, బట్ వేడిది పట్టుకోలేను నేను. చూస్తూ 30 minutes 55 seconds అయిపోయింది. బై గైస్.